హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చాను. ఇది సోలార్ ఎల్ఈడి లైట్స్ వితౌట్ మనకి ఎలక్ట్రికల్ యూస్ లేకుండా సన్ లైట్తో సోలార్ ప్యానల్ ఛార్జ్ అయ్యి త్రూ బ్యాటరీ రన్ అవుతుందంట. అసలు ఇది ఎంతవరకు మనకి యూజ్ అవుతుంది, మనం దీన్ని పెట్టిన అమౌంట్ సరైందా కాదా అనేది ఒరిజినల్గా ప్రోడక్ట్ రివ్యూ చేద్దామని చెప్పి ప్రోడక్ట్ తెప్పించాను. అది మీకోసం ఎక్స్క్లూజివ్ మన ఛానల్లో రివ్యూ చేస్తున్నాను. ప్రోడక్ట్ ఈరోజు అన్బాక్సింగ్ జరుగుతుంది. ఇది నిన్న ఆర్డర్ చేసి ఈరోజు లోపల వచ్చేసింది. మన నెల్లూరులో చాలా ఫాస్ట్ డెలివరీ అయితే అయింది ఇది. సో డబ్బాలో ఇంకో డబ్బా. ఇది బిల్ అండి. యాక్చువల్గా 1478 ఎక్స్ట్రా 10 రూపీస్ తీసుకున్నారు. 1488 రూపీస్ తీసుకున్నారు నా కాడి నుంచి. సో డబ్బా మన పని లేదు. అండ్ నౌ ద స్టార్ ఐటమ్ ఆల్రెడీ ఓపెన్లోనే వచ్చింది. మనం అనుకున్నంత ప్రోడక్ట్ కాదండి. చూపించింది పెద్ద సోలార్ ప్యానల్ ఉన్నట్టు చూపించారు, ప్లస్ లైట్స్ చాలా పెద్ద అన్నట్టు చూపించారు. కానీ ఇక్కడ చూసారు కదా సోలార్ ప్యానల్ ఎంత ఉందంటే అరౌండ్ 6 ఇంచ్ 7 ఇంచ్ అండి. సోలార్ ప్యానల్ చూసారు కదా, 7 ఇంచ్ సోలార్ ప్యానల్ ఇది. అండ్ ఇది రిమోట్ ఆన్ ఆఫ్ మోడ్ 1, మోడ్ 2, మోడ్ 3 అండ్ మోడ్ 4. చూడండి, మన కింద నుంచి దీన్ని ఆపరేట్ చేయొచ్చు అని చూపిస్తున్నారు. సరే ఒకసారి ఇన్డెప్త్గా చూసి. అండ్ ఇది ఛార్జింగ్ కేబుల్, సోలార్ నుంచి వచ్చే పవర్ని ట్రాన్స్మిట్ చేయడానికి లైట్స్లోకి. అది వచ్చి కనెక్షన్స్ అండి, కనెక్షన్ కోసం టిల్ట్ షిఫ్ట్ మనకి ఏ డైరెక్షన్లో సన్లైట్ వస్తుందో ఆ సన్లైట్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉండేటట్టు తెప్పించాను. కొన్ని అయితే ఫిక్స్డ్ వస్తున్నాయి, నేను ఎస్పెషల్లీ ఇట్లా టిల్ట్ అండ్ షిఫ్ట్ ఉండేది తెప్పించుకున్నాను. అండ్ ఫిక్సింగ్ కోసం స్క్రూస్ ఇచ్చారు. అండ్ హియర్ ద లైట్స్. దీన్ని స్టాండ్ అనాలా లైట్ అని అర్థం కావట్లేదు, ఏంది ఇట్లా వచ్చింది ఇది. నేను ఏమైతే ఆర్డర్ పెట్టానో మీకు చూపిస్తూ ఉంటాను చూడండి. ఓకే 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 అండ్ హియర్ ఆర్ ద లైట్స్. నాకు లైటింగ్ రావాలని చెప్పి త్రూ అవుట్ ఈ విధంగా ప్లేస్ చేస్తే ఈ సైడ్ మొత్తం లైటింగ్ వస్తుందని చెప్పి ఈ విధంగా తీసుకున్నాను. ఇవి ఈ విధంగా కూడా మనకి ఏ డైరెక్షన్లో కావాలి డైరెక్షన్లో, బ్యాక్ సైడ్ కావాలి బ్యాక్ సైడ్ వస్తుంది, సైడ్ కావాలి సైడ్ వస్తుంది, లేదు మొత్తం స్ట్రైట్ అలైన్ చేసుకోవచ్చు. చూసారుగా, మనకు రౌండ్ కావాలంటే ఎస్ దట్స్ ఇట్ రౌండ్. ఇది మనకి ఎందుకు ఇచ్చారు, దీంట్లో మెయిన్ ఇక్కడ చూసారు కదా, చూడండి బటన్ ఉంది మోడ్ స్విచ్ ఆన్ ఆఫ్కి. ఇక్కడ వచ్చి బటన్ వచ్చేసి లైట్స్. ఓకే, ఆల్రెడీ దీంట్లో బ్యాటరీస్ ఉంటాయి. మన సోలార్ ప్యానల్ ఏం చేస్తుందంటే, ఈ సోలార్ ప్యానల్ దీంట్లో ఉన్న బ్యాటరీస్ని ఛార్జ్ చేయడానికి ఈ సోలార్ ప్యానల్ యూజ్ చేస్తారు. దీంట్లో ఎంత ఎంఏహెచ్ బ్యాటరీ అనేది మీకు ఫోటో చూపిస్తాను. ఆర్డర్ పెట్టేటప్పుడు చూశాను, కరెక్ట్గా ఐడియా లేదు. 5.5 వాట్స్ 2400 mAh బ్యాటరీ అండి. ఇక్కడ చూసారు కదా, 2400 mAh బ్యాటరీ దీంట్లో ఉంది. మనకి కంపెనీ వాళ్ళు రేస్ చేసేది 8 అవర్స్ వరకు ఛార్జింగ్ అయితే ఉంటుందని చెప్పారు. మనం రెగ్యులర్ యూస్ మీద యూస్ చేసి మీకు చెప్తాను ఎంతవరకు అయితే ఇది ప్రోడక్ట్ ఈ అమౌంట్కి వర్తబుల్లా కాదని చెప్పి. నాకైతే ఇది 700 లోపలికి అయితే వెల్ అండ్ గుడ్. కాకపోతే 1400 అనేది కొంచెం బిట్ హై ప్రైస్ అయినా ఒకసారి యూస్ చేసి చూద్దాం. ఇది వచ్చేసి మోడ్స్ మార్చడానికి, ఇది వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి బటన్. వాటర్ పోకుండా వాటర్ ప్రూఫ్ ఇచ్చారనమాట. చూసారు కదా, మోడ్ 1. ఇది వచ్చేసి మోడ్ 1 టోటల్ ఎల్ఈడి లైట్స్. మోడ్ 2 సెన్సార్, ఎవరైనా వీటి ముందరకు వస్తే ఇట్లా ఆన్ అవుద్ది అనమాట. వెళ్ళిపోగానే ఒక 2 minutes తిరిగి ఆఫ్ అయిపోతుంది.
ఇది వచ్చేసి డిమ్ లైట్, ఇది వచ్చేసి బ్రైట్ లైట్, ఇది ఆఫ్. సో 4 మోడ్స్ అయితే ఉన్నాయి. మెయిన్ ఇక్కడ చూసారు కదా, మనకి ఇక్కడ స్ట్రీట్ లైట్ లేదు. స్ట్రీట్ లైట్ ఈ కార్నర్లో ఉంది. ఈ కార్నర్లో చూసుకుంటే మనకి చాలా దూరం వరకు స్ట్రీట్ లైట్ లేదు. మన ఇంటి ముందర కొంచెం వెలుతురుగా ఉండాలి కదా అని చెప్పి లైట్ ఎప్పటి నుంచి ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఒక ఎల్ఈడి లైట్ ఉంది, కాకపోతే దానివల్ల అయ్య బాబోయ్ పవర్ బిల్ చాలా ఎక్కువ వచ్చింది. సరే సోలార్తో ట్రై చేద్దాము అని సెర్చ్ చేశాను. దీని మీద రివ్యూస్ కూడా చూశాను యూట్యూబ్లో. కాకపోతే అన్బాక్స్ చేశారు కానీ రివ్యూస్ అయితే క్లారిటీ ఇవ్వలేదు. మన ఛానల్లో మనం కూడా అన్బాక్స్ చేసి మంచి రివ్యూ పెడదాము అన్న ఒక ఉద్దేశం మీద చేస్తున్నాము. సో ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, ఇది బ్రైట్ లైట్. ఇది ఎంతవరకు యూజ్ చేస్తుందంటే ఒక ట్యూబ్ లైట్ వరకేనండి. మనం ఎక్స్పెక్ట్ చేసే అంత సీనీ లేదు ఇక్కడ. జస్ట్ ఒక నార్మల్ ట్యూబ్ లైట్, 22 వాట్ ట్యూబ్ లైట్ కాదు కదా, దానికన్నా పవర్ తక్కువే చూపిస్తుంది. అంత పర్ఫార్మెన్స్ ఉంది దీని మీద. ఇది చూసారు కదా, ఎవరైనా అడ్డం వచ్చినప్పుడు సెన్సార్ ఆన్ అయ్యి చూపిస్తుంది. ఇది వచ్చేసి నార్మల్ గజిపతి, కాకపోతే దీంట్లో ఎక్కువ ఉంది సెన్సార్. సెన్సార్ ఆన్ చేసినప్పుడు లైటింగ్ ఎక్కువ వస్తుంది. పెద్ద లైటింగ్ అయితే ఏం కాదండి, ట్యూబ్ లైట్ కన్నా పర్ఫార్మెన్స్ తక్కువే. రేపు ఒకసారి సోలార్ ప్యానల్ కనెక్ట్ చేసి సోలార్ ప్యానల్ మీద ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తుందని చూపిస్తాను. అది ఎన్ని అవర్స్ వరకు సస్టైన్ అవుతుంది బ్యాటరీ, ఎంతసేపు ఛార్జింగ్ అవుతుంది, ఎంతసేపు ఛార్జింగ్ అవ్వట్లేదు, మొత్తం ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ అన్బాక్స్ వీడియో చూసేయండి. డీటెయిల్ వీడియో అనేది ఎల్లుండి మార్నింగ్ పోస్ట్ చేస్తాను. అండి ఈ రోజుటికి 1 వీక్ అవుతుంది ఈ సోలార్ లైట్స్ అని బిగించి. ఇవి సోలార్ లైట్స్ కాదు, సోలార్ సెన్సార్ లైట్సే. దాని ముందు ఏమైనా వస్తువు వెళ్ళినప్పుడే వెలుగుతాయి అన్నమాట. 4 మోడ్స్ పెట్టినా కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క మోడ్ చెక్ చేశాను, ప్రతి ఒక్క మోడ్ చెక్ చేసినా కూడా సేమ్ ఇలాగే వచ్చింది. ఇప్పుడు చూడండి, దీన్ని తీసుకెళ్ళి పైకి బిగించాను. ఇప్పుడు నేను ఎంట్రీ ఇస్తాను. చూసారు కదా ఎంత డిస్టెన్స్ ఉంది చూడండి, ఎంత డిస్టెన్స్లో కూడా వెలుగుతుంది. ఒక జస్ట్ 10 to 20 సెకండ్స్ వెలిగి ఆగిపోతుంది. ఇంకా మార్నింగ్ దాకా ఇబ్బంది అయితే లేదు. నైట్ నుంచి మార్నింగ్ దాకా కనీసం ఒక 100 times 200 times మనిషి వెళ్ళినప్పుడల్లా వెలుగుతానే ఉంది. చూడండి ఆఫ్ అయిపోయింది కదా, మళ్ళీ నేను ఎంట్రీ ఇస్తాను. ఆన్ అయింది, ఎంత దూరం ఉన్నా కూడా ఆన్ అయింది. సో వర్త్ బై అంటే ఆ రేంజ్కి వర్త్ కాదండి. యూ కెన్ బై అరౌండ్ మనం చెప్పినట్టే 800కి 600 కానీ వచ్చే పని అయితే, అంటే దాంట్లో హాఫ్ అమౌంట్కి వచ్చే పని అయితే వెల్ అండ్ గుడ్. ఎన్ని ఇయర్స్ వర్క్ చేస్తుంది అనేది ఇంకా మనం చూడాల్సిందే. దీంట్లో ఒక వచ్చిన చిన్న ఎర్రర్ ఏంటంటే, ఒక్కొక్కసారి ఛార్జింగ్ ఎక్కుతుంది బ్యాటరీలో, ఒక ఛార్జింగ్ ఎక్కట్లేదు. నిన్న నైట్ లైట్ ఎలగలేదు హాఫ్ నుంచి, ఈరోజు మళ్ళీ ఫుల్ వెలుగుతుంది. సో అటు ఇటుగా వర్క్ అయితే అవుతుంది. హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేసి మీకు జెన్యూన్ రివ్యూస్ అనేది ఇస్తాను. ప్రోడక్ట్ అనేది యూస్ చేసి మరి మీకు చూపిస్తాను. మీ డబ్బులు అనేది వేస్ట్ కానికుండా చేయడమే నా ముఖ్య ఉద్దేశం. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. @ZahirSheikh8818. మీకు ఇంకేమైనా రివ్యూస్ కావాలంటే మన కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా వాటి మీద ఆ ప్రోడక్ట్స్ తెప్పించి రివ్యూ చేస్తాను. జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాను. క్లిక్ బెయిట్ వీడియోస్ చేయను, రాంగ్ రివ్యూస్ అయితే చేయను. ఖచ్చితంగా జెన్యూన్ రివ్యూ అయితే మీకు ఇస్తాను. ఓకే అయితే.